కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఢిల్లీని కమ్మేశారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ నిర్వహించడమే కాకుండా పార్లమెంటుని చుట్టుముడతామంటూ పార్లమెంట్ ముట్టడికి వెళ్లడం, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం, లాఠీ చార్జ్, ఆ తర్వాత బాష్వాయు ప్రయోగాలు, ఇటువంటివన్నీ కొంచెం ఢిల్లీలో సాయంత్రం వరకు ఉద్రిక్తత జరిగింది. ఆ తర్వాత రాజకీయ జోక్యము, కొంత మంత్రులు కూడా వెళ్ళి ఆ నాయకుల్ని కలవడము, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీక్షలో ఉన్న వాంగ్చుక్ని కూడా కలిసి ఇచ్చేయడంతో కొంచెం పరిస్థితి సద్దుమణిగింది. కానీ దాని సీరియస్నెస్ ఏంటనేది మాత్రం కొంత ఇవాళ ఎక్స్పోజ్ అయింది. సో దీని మీద ముందుగా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు, తర్వాత చర్చలోకి వెళదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఢిల్లీలో ఓవరాల్ ఎట్ ఎ గ్లాన్స్ అంటే ఇవాళ ఏం జరిగిందంటే ఏంటి ఒకటి, రెండోది వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటి? వెంకటకృష్ణ, ఈరోజు ఏదైతే అధికార పీఠం ఎంత ఎత్తున ఉన్నా యువత, విద్యార్థులు ఒక వీధుల్లోకి వస్తే, రోడ్డున పడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వెనక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్న ఒక నిజాన్ని అయితే ఈరోజు నిరూపించారని చెప్పొచ్చు. ఎందుకంటే గత 24 రోజులు 25 రోజులుగా సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్నా పట్టించుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు చలో పార్లమెంటుకు యువత చూపినటువంటి ఈ సాహసాన్ని మెచ్చుకోవాలని చెప్పాలి. అంటే పార్లమెంటు ముట్టడి అంటే పార్లమెంటు తలుపుల్ని బద్దలు కొట్టి పార్లమెంట్ లోపలికి వెళ్ళటం కాదు, వాళ్ళ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా దేశం దృష్టిని ఆకర్షించడం, అందులో మాత్రం ఈరోజు సఫలమయ్యారని చెప్పచ్చు. సుమారు ఒక 15,000 మంది 20,000 మంది ఈరోజు ఢిల్లీ వీధుల్లో ఒక కథం దొక్కారనే చెప్పచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా యువత ముఖ్యంగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో ఎన్ని ఆంక్షలు విధించిన పోలీసులు ఆ ఆంక్షలన్నింటినీ దాటుకొని పార్లమెంట్ దగ్గరికి రాగలిగారు. అంటే నిజానికి మేము గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఈ నిరసన ప్రదర్శనను ఈ విధంగా పార్లమెంట్ వైపుకు ఒక్కసారిగా దూసుకు వచ్చినటువంటి యువతను మేము ఎప్పుడు కూడా చూడలేదు. గతంలో మనం చూసాం, ఏదైతే మహిళా రెజ్యులర్లకు సంబంధించి నిరసన దీక్ష జరిపినప్పుడు కానీ, లేకపోతే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన దీక్ష జరిపినప్పుడు కానీ, లేకపోతే సిఏఏకి వ్యతిరేకంగా నిరసన దీక్ష జరిపినప్పుడు కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్భయ అది నిర్భయ తర్వాత లోక్పాల్, ఈ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటివి. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఈ నల్ల చట్టాలకు అంటే మొదట 2014 తర్వాత నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే రైతులు కథం దొక్కారో ఈ ఢిల్లీ సరిహద్దుల పక్కన, దాంట్లో కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు వాళ్ళని పట్టించుకోలేదు. ఆ తర్వాత పంజాబ్ ఎలక్షన్ల నేపథ్యంలోనే నల్ల చట్టాలను తీసేయడం జరిగింది. ఆ తర్వాత సిఏఏకి వ్యతిరేకంగా ఇక్కడ ఢిల్లీలో అనేక చోట్ల నిరసన ప్రదర్శన జరిగిన వాటన్నిటిని కూడా అణచివేశారు. తర్వాత ఇదే జంతర్ మంతర్ సాక్షిగా మహిళా రెజ్యులర్లు ఎవరైతున్నారో వాళ్ళు నిరసన దీక్ష చేపట్టారు. ఆ యొక్క రెజ్యులర్లకు సంబంధించిన రెజ్యులర్ ఫెడరేషన్కి సంబంధించిన అధ్యక్షుడికి అత్యాచారం జరిగింది మహిళలపైన అంటూ నిరసన దీక్ష జరిపిన వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఈరోజు మాత్రం విద్యార్థులు, ఈ యువత నిజానికి స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని రంగంలోకి దింపినా కూడా పట్టించుకోలేదు. కానీ ఇంకొక విషయం, ఎప్పుడూ లేనట్టుగా సెంట్రల్ ఢిల్లీలో పార్లమెంటుకు నడిబొడ్డులో అసలు ఇంటర్నెట్ని కనెక్ట్ చేయటం అంటే ఈ వార్త ఇంటర్నెట్ కనెక్ట్ చేశారన్నది మనం నార్త్ ఈస్ట్లోనో లేకపోతే జమ్మూ కాశ్మీర్లోనో కొన్ని ఉద్యమాలు జరిగినప్పుడు, అప్పుడు ఏదైతే ఉగ్రవాదులు వచ్చినప్పుడు, తర్వాత అక్కడ ఏదైనా ఇవి జరిగినప్పుడు అక్కడ ఇంటర్నెట్ బంద్ చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఈ ఇంటర్నెట్ బంద్ చేశారన్న వార్తలు వచ్చినాయి. అప్పుడు సిజేఐగా ఉన్నటువంటి మన నూతలపాటి వెంకటరమణ, ఆయన ఎన్వి రమణ సిజేఐగా ఉన్నప్పుడు అక్కడ ఇంటర్నెట్ మళ్ళీ పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ యొక్క జమ్మూ కాశ్మీర్లో. ఆ విధంగా ఇంటర్నెట్ బంద్ చేయడం అన్నది తొలిసారిగా ఇక్కడ సెంట్రల్ ఢిల్లీలో జరిగింది. మొత్తం అసలు సెంట్రల్ ఢిల్లీకి వచ్చే అన్ని వైపులను కూడా దిగ్బంధన చేశారు, ఒక్కరిని కూడా బయటకు రాని. అంటే ఇటువంటి వాటన్నిటిని ముందుగానే ఊహించినటువంటి యువత
రాత్రే మొత్తం అందరూ ఇక్కడ చేరుకున్నారు. అసలు ఇక్కడ సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లు అన్నింటినీ కూడా మూసేసినటువంటి పరిస్థితి. అసలు పోలీసులు పెట్టినటువంటి బ్యారికేడ్లు అన్నింటినీ కూడా తొలగించుకొని పార్లమెంట్ దాకా అంటే రైల్ భవన్ దాకా వచ్చారు. అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్లమెంట్ గేట్లను మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో చూడొచ్చు. మేము అప్పుడే ఈ గేట్లు మూసేసేటప్పుడు ఆ గేట్ల దగ్గర మేము ఉన్నాం. అసలు మేము ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అంటే ఒకవేళ ధర్నాలు నిరసన ప్రదర్శనలు జరిగినప్పటికి కూడా పార్లమెంట్ స్ట్రీట్ లేకపోతే పటేల్ చౌక్ వరకు కూడా వాళ్ళని రానిచ్చేవాళ్ళు, అక్కడే చల్లాచెదరు చేసేవాళ్ళు. కానీ స్పెషల్ ట్రాఫిక్ ఫోర్స్ని రంగంలో దింపినప్పటికి కూడా పరిస్థితి చేదాటిపోయింది. తర్వాత వాళ్ళందరూ పార్లమెంట్ దాకా రాగలిగారు. పార్లమెంట్లో వాళ్ళ నిరసనకారులకి పోలీసులకి మధ్య కొంత ఘర్షణ జరిగింది. వాళ్ళందరినీ కూడా చెల్లాచెదరు చేయడానికి వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా చేశారు. అదేవిధంగా వాటర్ కెనాల్ని కూడా వాళ్ళ మీద ప్రయోగించారు. అంటే ఇంకొద్దిగా దేశంలోని ఏ ప్రాంతాల నుంచి ఈ ప్రొటెస్ట్ కోసం యూత్ తరలి వచ్చారనుకోవచ్చు? ముఖ్యంగా వెంకటకృష్ణ, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా, యూపీ, అదేవిధంగా పంజాబ్, ముఖ్యంగా పంజాబ్ నుంచి కూడా ఎక్కువ వచ్చారు. ఆప్ కార్యకర్తలు ఎక్కువ వచ్చారు. తర్వాత వామపక్షాలకు సంబంధించినటువంటి ఏదైతే యూత్ ఫెడరేషన్ యూత్ వింగ్లు ఉన్నాయో వామపక్షాలకు సంబంధించిన ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈ ఢిల్లీ బోర్డర్లో ఢిల్లీ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాలు యూపీ, పంజాబ్, అదేవిధంగా హర్యానా ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ వచ్చారు. అదేవిధంగా కొంత రాజస్థాన్ నుంచి కూడా కొంతమంది వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ 10 అంటే పోలీసు లెక్కల ప్రకారం కూడా 10-12 వేల మంది ఉంటున్నారని పోలీసు లెక్కలు చెప్తున్నా. మనకంటున్నట్టు సమాచారం అయితే 20 నుంచి 25 వేల మంది కనీస పక్షంగా ఉన్నారు. సో వాళ్ళందరూ కోట్ల మంది చూశారు కదా ఇవాళ. నేషనల్ ఇష్యూ అయి కూర్చుంది కదా మొత్తం మీడియా అంతా. కరెక్ట్. అదే దేశం దృష్టిని వాళ్ళు ఆకర్షించగలిగారు. ప్రభుత్వం మెడల్ వంచారు అని చెప్పడానికి ఇదైతే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇందులో ఈ ప్రొటెస్ట్ ఈ స్థాయిలో ఉంటుందని అనడానికి వాళ్ళు పర్మిషన్ అడగలేదు అని చెప్పి పోలీసులు చెప్పారు. కానీ ప్రొటెస్ట్కి తరలి వస్తున్న యూత్ కానీ లేకపోతే ఇది ఏ స్థాయిలో ఉంటుంది, వీళ్ళు ఎక్కడెక్కడ మొబిలైజ్ అవుతున్నారు, ఎక్కడికి వీళ్ళు ఇది వస్తారు అనే దాని మీద ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ అంత ఫెయిల్ అయ్యింది అనుకోవచ్చు ఇవాళ. ఖచ్చితంగా ఇది ఢిల్లీ పోలీసులు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది పోలీసులు కూడా సహకరించారేమో అన్న అనుమానం కూడా ఒక విధంగా మనకి కలుగుతుంది. ఎందుకంటే కావాలని ప్రభుత్వం పైన పోలీస్ శాఖలో కూడా వ్యతిరేకత ఏమైనా వస్తుందా, అందుకే వీళ్ళు సహకరించారా అన్న అనుమానం వస్తుంది. అందుకే అమిత్ షా ఆగ్రహంతో ఊగిపోయి ఢిల్లీ పోలీస్ కమిషనర్ని అదేవిధంగా హోంశాఖ కార్యదర్శిని వీళ్ళిద్దరిని కూడా సమావేశపరిచారు. తర్వాత కేంద్ర ఏదైతే ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన ఛాంబర్లోకి పిలిచి మాట్లాడారు. అసలు ఎప్పుడూ లేదు వెంకటకృష్ణ ఈ విధంగా బ్యారికేడ్లు ఒక 4-5 అంచెలుగా వేసినటువంటి బ్యారికేడ్లు దాటుకొని పార్లమెంటు రైల్ భవన్ దగ్గరకు వచ్చారు. ఇంకా రైల్ భవన్ దాటితే గేట్ పార్లమెంట్ మీద ముట్టడి జరిగినట్లే. సో అంత దగ్గరకు వచ్చారు అంటేనే ఇది నిజంగా ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. మరో విధంగా చూస్తే వాళ్ళు ఒక ఏదైనా పోలీసులు కూడా సహకరించారేమో అనిపిస్తుంది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ని వీళ్ళు మెయిన్ గా డిమాండ్ చేస్తున్నారు కదా. ఈవినింగ్ మనకు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారనేది వార్తలు వచ్చాయి. సో ఈ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మోదీ రియాక్షన్ ఎలా ఉంది? మోదీ ఏమన్నా వెనకేసుకొస్తున్నారా ధర్మేంద్ర ప్రధాన్ని, లేక తప్పించే అవకాశం ఏమైనా ఉందా? బ్రీఫ్గా ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఖచ్చితంగా తప్పించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉంది కాబట్టి సిజేపీ. సో దీనివల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. రాబోయే 2027 అన్నది వాళ్ళకి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా యూపీ అదేవిధంగా పంజాబ్తో పాటు 7 రాష్ట్రాల్లో 2027లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్ని ఇదే విధంగా కనుక వాళ్ళు వదిలేస్తే ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్
పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ని డ్రాప్ చేయాలని భావిస్తున్నారు. ఖచ్చితంగా డ్రాప్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి డ్రాప్ చేస్తున్నామంటే కొంత దిగొచ్చినట్టు అవుతుంది, వాళ్ళ డిమాండ్కి లొంగిపోయినట్లు అవుతుందని ఉద్దేశంతో దాన్ని అట్లా ఉంచారు. కానీ ఈ రోజు జరిగినటువంటి సమావేశం జేపీ నడ్డాతో ఈ యొక్క ప్రతినిధులు జరిపిన సమావేశం తర్వాత మాకు కొంత సమయం అండి ఆలోచించడానికని వాళ్ళు చెప్పారు అంటేనే దాంట్లో ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉందని నిపుణులు అయితే భావిస్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక మనం ఈ అంశం మీద చర్చను చూద్దాం. చర్చలో మనతో బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు ఉన్నారు, అలాగే పొలిటికల్ ఎకానమీ రీసెర్చ్ సృజన గారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. సృజన గారు అండ్ రుద్రమ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. యా సృజన గారు, ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయింది, సరే గొడవ జరిగింది, అన్ఫార్చునేట్లీ కొంతమంది విద్యార్థులు సూసైడ్స్ కూడా జరిగినాయి. అది ఎన్ని జరిగాయి అనేది ముఖ్యం కాదు, జరగడం బాధాకరం. ఆ తర్వాత వాయిదా పడింది, మళ్ళీ నీట్ జరిగింది, అయిపోయింది, ఎగ్జామ్ కూడా అయిపోయింది. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు పుట్టుకొచ్చిన ఈ మూమెంట్, లేకపోతే ఈ అన్రెస్ట్, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని ఒక మూమెంట్గా చూద్దాం మనం, ఒక పార్టీగా కాకుండా, అది నీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా లైవ్లో ఉందంటే దాని అర్థం ఏంటి? సృజన గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఐ థింక్ ఈ చర్చ చాలా ముఖ్యం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేవలం మనమందరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఉండే యువత ఏం చేస్తున్నారు, ఎట్లా నడుస్తుంది అనేది మన వైపు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, నిన్ననే ఒక యంగ్స్టర్స్ అందరు కలిసి భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ శాటిలైట్ కంపెనీ అంతరిక్షంలోకి విక్రమ్ ని పంపిందని మనం అందరం ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యువత ఇట్లా ఉంటది, యువత ముందుకెళ్ళాలి, యువత ఇట్లా ఉంది, ఇది మన భారతదేశంలో ఉండే యువత పవర్ అని. తెల్లారు చూసుకుంటే లక్షల మంది విద్యార్థులు, అసలు నీటి గురించి సంబంధించిన వాళ్ళు, యువత గురించి సంబంధించిన వాళ్ళు, ఉద్యోగ అవకాశాల గురించి సంబంధించిన వాళ్ళు, కేవలం ఢిల్లీలో నుంచి కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి వచ్చి ఈ ఎవరైతే వ్యక్తులు అక్కడ నిరసన తెలుపుతున్నారో వాళ్ళకి సంఘీభావంగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచం అంతా ముందుకెళ్లి R&Dలో ఎడ్యుకేషన్ వైపు ముందుకెళ్తుంటే మనం వెనకకెళ్తున్నాం. కాబట్టి తీవ్రమైన సంక్షోభంలో ఇవాళ విద్యా వ్యవస్థ భారతదేశంలో ఉందనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను. మీరందరూ ఏమన్నారు, నీట్ అయిపోయింది, ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళు ఉన్నారంటే నీట్కే ఒక చరిత్ర ఉన్నది. యాక్చువల్లీ అసలు నీట్ అనే పరీక్షలు తొందరపాట్లో తొందరగా చేసి రాష్ట్రాలను ముందుకు తీసుకురాకుండా, ఫెడరలిజం అనే భావనను ముందుకు తీసుకురాకుండా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ చాలా రాష్ట్రాలు కూడా గొడవ చేసినాయి. అది అందరికీ తెలిసిందే. పెద్దగా దాన్ని ఎవరు కూడా మనం పట్టించుకోలేదు అప్పట్లో. తర్వాత ఈ నీట్ ఎప్పటి నుంచి అయితే జరిగిందో ప్రతిసారి ఏదో గొడవ జరిగింది. ఉదాహరణకు నేను చెప్తాను, 2024లో కూడా నీట్ గురించి పెద్ద గొడవ జరిగింది. ఏమంటే బీహార్, జార్ఖండ్ లో పేపర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, పేపర్ లీక్ అయిపోయిందని పెద్ద గొడవ అయింది. 2005లో ఏం చేసిరు, లేదు మేము 50 మందిని అరెస్ట్ చేసినాము బీహార్, జార్ఖండ్ లో, పేపర్ లీక్ అనేది లేనే లేదు, రీటెస్ట్ అనేది పెట్టాము. 25లో సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేసినాక ఏం చెప్పింది, 2004లో ఎవరైతే ఈ పేపర్ లీక్ చేసిండ్రో 2005లో కూడా వీళ్ళు చేద్దామని అనుకున్నారు, కాబట్టి మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినామని సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది. ఇంటర్వ్యూన్ అయినాక ఏమైంది, లేదు అంతా బాగానే ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ టెస్ట్ మేము జరుపుతామా అనే ఈ సంభాషణ జరుగుతున్న క్రమంలోనే 2026 నీట్ వచ్చింది. నీటికి ఒక్కసారి మే 3కి ఒక 20 రోజుల క్రితం చూసుకుంటే ఏం జరిగింది, సిబిఎస్ఈ సంక్షోభం. 4 లక్షల మంది పిల్లలు ఇవాళ ఈవెన్ నీట్ రాయడానికి కూడా 4 లక్షల మంది సిబిఎస్ఈ పిల్లలందరూ కూడా మా మార్కింగ్ సిస్టమ్ అంతా తప్పు ఉంది, ఆన్లైన్ అంతా తప్పైంది, అసలు గ్లిచ్ ఏమైంది అని సిబిఎస్ఈకి తెలియదు, హెచ్ఆర్డి మినిస్ట్రీకి తెలియదు, ఎవరికి తెలియదు, పెద్ద గోల్ అయిపోయింది. అంటే దీనికి ముందు జరిగింది ఇది కూడా ఉంది కదా, పెద్ద సంక్షోభం. 4 లక్షల మంది విద్యార్థులు వచ్చిర్రు, ఎంతో వాళ్ళు కూడా చనిపోయినరు, పేరెంట్స్ వచ్చి రోడ్ల మీద గొడవ పెట్టారు, అసలు ఏమైందనేది ఎవరికి తెలియదు. సిబిఎస్ఈ వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో 2019లో ఎవరైతే టెక్నికల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ ని సరిగ్గా చేయలేదు, అదే కంపెనీ వాళ్ళకి అక్కడ వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చింది, వాళ్ళు సిబిఎస్ఈ అంతా గొల్లగొల్ల చేసి పెట్టిరు. దానికి 10 రోజుల క్రితం ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా జరుగుతుంది. మధ్యలో సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారు కూడా ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదంతా జరగడం. అంటే నేనేమనుకుంటా అంటే, ఉద్యమాలు ఏవైనా కానీ సడన్ గా ర్యాపిడ్ గా రావండి. అంటే ర్యాపిడ్ గా వచ్చేటివి ర్యాపిడ్ గానే పోతాయి. ఒక 2-3 నెలల నుంచి సస్టైన్ గా నడుస్తున్నది వాళ్ళు ఏదైనా ఒక బలమైన కాజ్ ఉంటేనే అది మూవ్మెంట్ రూపం తీసుకుంటుంది, అందులో డౌట్ లేదు. సస్టైన్ అవుతుంది అని అంటే అది రూట్ కాజ్ గట్టిగా ఉన్నట్టే లెక్క కదా. ఒక్క నిమిషము సృజన గారు,
రుద్రం గారు, ఇప్పుడు నీట్ ఓకే లీక్ అయింది, అది దారుణం, దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది లీక్ అయింది, ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది, యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. కానీ అయిన రోజు దగ్గర నుంచి ఒక డిమాండ్ నడుస్తోంది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడంతో పాటు చనిపోయిన కుటుంబాలకు కాంపెన్సేట్ చేయాలి, అట్ ది సేమ్ టైం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రిజిగ్నేషన్ చేయించాలి అని. ప్రభుత్వం తొలినాడే కొంచెం మేలుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో ఒక డెసిషన్ తీసుకుని ఉంటే ఇవాళ ఢిల్లీలో ఇదంతా ఉండేది కాదేమో అని అంటే, ఎందుకంటే వాళ్ళ మెయిన్ డిమాండ్ అదే ఉంది, మినిస్టర్ రిజిగ్నేషనే వాళ్ళ మెయిన్ డిమాండ్. చనిపోయిన విద్యార్థులు ఎవరో 10 మంది ఉంటే వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత కాంపెన్సేట్ చేయమని అడుగుతున్నారు. ఎందుకు ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిని అంతగా వెనకేసుకురావాల్సిన అవసరం ఉందా ఇన్ని లక్షల కుటుంబాల కోసం? ప్లీజ్. వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర ప్యానలిస్టులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒకటి విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల్లో కొన్ని శాఖలలో ఇలాంటి తప్పిదాలు జరగటం అనేటువంటిది అది దురదృష్టకరం. దట్ టు బి విద్యాశాఖలో, విద్యారంగంలో జరగటము, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం అనేటువంటిది ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. అదొక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే దానికి మంత్రే బాధ్యులు, లేకపోతే మంత్రిని తప్పిస్తే ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటిది ఆ డిమాండ్ తప్పు. నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అనేక మంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, అనేక మంది మహిళలను హత్యలు చేస్తున్నారు. ఇవాళ క్రైమ్ రేట్ తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది, హైదరాబాద్ లో మరింత పెరిగింది, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తెలంగాణలో పెరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమనటమే మొదటి డిమాండ్ అవుతుందా? ఒకటి, ఇవాళ డిమాండ్ దేని కొరకు డిమాండ్ చేయాలి? నిజంగానే విద్యారంగంలో పేపర్ లీకేజ్ అనేటువంటిది తప్పు, అది దట్టు బి నీట్ పరీక్షలో. కాబట్టి అటువంటివి రిపీట్ కాకుండా ఉండాలి, ఖచ్చితంగా ప్రభుత్వము దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేయడం న్యాయం. డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా అదే చేసింది. నెక్స్ట్ టైం జరిగినటువంటి మళ్ళీ పెట్టినటువంటి పరీక్షలో అటువంటి తప్పిదాలు ఏవి జరగలేదు. రేపు పొద్దున మిగిలినటువంటి పరీక్షల్లో కూడా అటువంటివి జరగకుండా చూసుకుంటామని గవర్నమెంట్ కావాల్సినటువంటి యాక్షన్ తీసుకుంది. కానీ ఇక్కడ ఒక రాజకీయ కోణం ఏంటంటే, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, లేకపోతే మంత్రిని రాజీనామా చేయాలని, బర్తరఫ్ చేయాలి. ఈ డిమాండ్ వెనకాల అటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరొక పక్క లెఫ్ట్ పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి ఆట ఇది. ఎందుకు అనంటే, ఇది ఒక సోషల్ మీడియా మూవ్మెంట్ గా దాన్ని మొదలు పెడితే, ఆ సోషల్ మీడియా మూవ్మెంట్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి రెస్పాన్స్ అనేటువంటిది ఇనీషియల్ గా గ్రౌండ్ లో కనబడకపోయేసరికి కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు వాళ్ళకి భవిష్యత్తు లేదు. మీరు చూస్తున్నారు, ఎలక్షన్స్ జరుగుతున్నా కొద్దీ లెఫ్ట్ పార్టీలకు ఆఖరి బేస్ అయినటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, అవి కూడా వాళ్ళ జారిపోయినాయి. కాబట్టి ఇవాళ వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ దక్షిణ భారతదేశంలో మనకు కొద్దో గొప్ప వాళ్ళకు ఊపిరి దొరుకుతుందే తప్ప, ఉత్తర భారతదేశంలో మొత్తానికే వాళ్ళ అడ్రస్ గల్లంతైపోయినటువంటి క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇండి కూటమిలో కూడా, వెంకటకృష్ణ గారు, ఎక్కడ కూడా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి యువతను పక్కదారి పట్టించాలి, ఈ యువత చేత అనవసరమైనటువంటి ఉద్యమాలు చేయించాలి, దాంతో పార్లమెంటు ముట్టడి లాంటి కార్యక్రమాలు చేయించాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. ఏదో ఒక దాని నుంచి ప్రతిపక్షంలో వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షంలో వాళ్ళు బతకడం కొరకు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది యువతను అంటే మీరు అనేది ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టుకొచ్చి నీట్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఇంకా లైవ్ లో ఉంది అని ఇందాక సుజన గారిని ఫస్ట్ క్వశ్చన్ అడిగా కదా, మీరు అంటున్న దాని ప్రకారం దీంట్లో పొలిటికల్ ఫోర్సెస్ ఎంటర్ అవడం వల్లనే ఇది లైవ్ లో ఉంది అని చెప్తున్నారా? 100%. ఇప్పుడు అసలు దీన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఎవరండి? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కదా అసలు దీన్ని మొదలు పెట్టి. వాళ్ళే ఉన్నారు, అధికార ప్రతినిధి కూడా వాళ్ళే ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలైంది? అక్కడి నుంచి మొదలైంది. అంటే ఇది నిజంగానే ఎక్కడో విద్యార్థులు, అంటే నష్టపోయినటువంటి విద్యార్థుల దగ్గర నుంచి వచ్చి ఉంటే డెఫినెట్ గా దీనికి రాజకీయ రంగు ఎవరం కూడా పులిమే వాళ్ళం కాదు. నిజంగా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఉద్యమం అయితే డెఫినెట్ గా అక్కడ కూడా ఎవరు దీన్ని సంశయించే వాళ్ళు లేదు. ఏదైనా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటిదైనా ఒక జెన్యూన్ కాజ్ అనుకోవచ్చు. కానీ కేవలము రాజకీయం కొరకు పుట్టినటువంటి రాజకీయ పార్టీ,
సామాజిక సేవ చేస్తామని పుట్టి రాజకీయ రంగు పులుపుకున్నటువంటి పార్టీలోంచి ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా పుట్టినటువంటి పార్టీ లీడ్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. ఖచ్చితంగా ఇది విధ్వంసం. నేను ఒకటే అడుగుతాను, వ్యవస్థలో మార్పు కావాలి, వ్యవస్థలు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు పార్లమెంట్ ని ముట్టడి చేస్తాము, పార్లమెంట్ అటాక్ చేస్తాము అని డిమాండ్ చేస్తారండి. అది న్యాయం అవుతుందా? అంటే మీరు అన్న దాంట్లో రుద్రమ గారు ఇంతకు ముందు కూడా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులు రాజీనామాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మన దేశంలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కొన్ని ఘటనలు వచ్చినప్పుడు. మన దగ్గర ఏపీలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా హెల్త్ మినిస్టర్ రిజైన్ చేసిన సందర్భం ఉంది. కేంద్రంలో రైల్వే మంత్రులు 3-4 రాజీనామా చేశారు. ఇంకా చాలా జరిగినాయి. కాబట్టి ఇది దేశం మొత్తానికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు సంబంధించింది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మోడీ గారు మరీ ఎక్కువగా వెనకేసుకొచ్చారేమో అనే ఒక అభిప్రాయం ఉంది, కాదంటారా? అంటే ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఎప్పుడైనా కూడా మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో గనుక చూస్తే ఎక్కడ జీరో కరప్షన్ దిశగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఉన్నటువంటి మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి మంత్రులే ఇవాళ భారతదేశాన్ని అన్ని రంగాలలో కూడా అగ్రస్థానంలోకి తీసుకెళ్లేటటువంటి దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా చాలా ఎఫిషియెంట్ మినిస్టర్. అయితే ఒక్క విషయంలో మిస్టేక్ జరిగినంత మాత్రాన పూర్తిగా వారిని బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ అది పొలిటిసైజ్ అవ్వడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా దాన్ని పొలిటికల్ డిమాండ్ గా తీసుకొచ్చినప్పుడు పొలిటికల్ గానే చూస్తుంది కదా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా. డెఫినెట్ ఇందులో కనుక పొలిటిసైజ్ చేయకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు డైరెక్ట్ గా వారి మిస్టేక్ కనుక ఉంటే, ఇందులో ఏదైనా స్కామ్ జరిగి ఉంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే రాజీనామా చేయించేవారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో. రుద్రం గారు, సుజన గారు, ఇందులో డెఫినెట్ గా ఇవాళ కేంద్రం కానీ లేకపోతే బీజేపీ కానీ అండ్ ఎన్డీఏ ఫోర్సెస్ కానీ, ఇప్పుడు రుద్రమ గారు చెప్పిన మాటలే అందులో అక్కడ కూడా కనపడుతున్నాయి మనకి. దీని వెనుక ఒక పొలిటికల్ మోటివ్ ఉంది. ఈ సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేదాన్ని యాంటీ ఎన్డీఏ ఇండి కూటమి అని ఏదైతే ఉందో కదా, పార్టీ అందులో కొన్ని పార్టీలు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి అనేది బలంగా వీళ్ళు నమ్ముతున్నారు. మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి పార్టీలుగా నమ్ముతున్నారు. బహుశా అది అందువల్లనే దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, అణచివేసే ప్రయత్నం జరిగింది అనుకుంటున్నారా సృజన్ గారు? ఒకటండి, రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ కూడా ఎక్కడ నిరసన వచ్చినా గానీ వేరే వాళ్ళు దాని వెనుక ఉన్నారంటారు. ఒకటి ఇంట్లో 3-4 అంశాలు ఉన్నాయి. నేను తీవ్రంగా వాటికి అసలు నేను ఏ రకంగా కూడా ఏకీభవించను. ఏంటంటే కుటుంబాలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వస్తే దీనికో చట్టబద్ధత, సామాజిక చట్టబద్ధత ఉంటది. ఎవరో రేపైతే వాళ్ళు వచ్చి అడిగితే మరి భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు కేరళలో ఉండే మారుమూల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా పోయి ముందు కొట్లాడినరా, మాకు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారని. రేపులు జరిగిన కుటుంబాల్లో మహిళల బాధితులందరూ కూడా వాళ్ళు వచ్చి పోయి కొట్లాడినరా? స్వతంత్ర దేశంలో మనం పోయి కొట్లాడినామా? మన తాతల వాళ్ళందరూ కొట్లాడలేదా? ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక టీవీ ఛానల్లో నేను పనిచేసే వ్యక్తిని. ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను ఈ టీవీ ఛానల్లో పనిచేస్తే ఆ టీవీ ఛానల్ రిప్రజెంటేటివ్ అవుతున్నా. నేను నిన్నటి మొన్నటి వరకు నేను ఒకరి బిడ్డని, వాళ్ళ ఒక భార్యని, రేపు ఇంకొకరి తల్లిని అయితే నేను ఈ మల్టిపుల్ ఐడెంటిటీస్ నాకు లేవా? అంటే నేను ఇంతకు ముందు ఏది ఉంటే నాకు అదే పులుముతారా? అంటే ఇంకా మనుషులు ఇప్పుడు ఎట్లుంటదంటే వాటర్ బాటిల్ కుదరదండి. 24 లక్షల కుటుంబాలు, పిల్లలు, 27 మంది, 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళైనప్పుడు జరగలేదా, వీలైనప్పుడు జరగలేదా? వాటర్ అవును వాళ్ళైనప్పుడు జరిగింది. మరి మీరేం చేస్తుండ్రు? ఇప్పుడు బాధ్యత, ఇప్పుడు జవాబు డెమోక్రసీ అంటే ఏంది? మీరు దొంగ అయితే నేను దొంగ అయితే, నేను బెటర్ దొంగ అయితే నా డెమోక్రసీయా? ప్రజాస్వామ్యానికి ఇంకో వైపు ఉండాల్సింది జవాబుదారితనం. పక్కోళ్ళు చేస్తే నేను చేస్తాను, పక్కోళ్ళు చేయకుంటే నేను చేయను. మేము గొప్పోళ్ళము, మేము మంచి వ్యక్తులు అన్నప్పుడు రాజీనామా చేయాల్సిందే. పొలిటికల్ డిమాండ్ అయితే తప్పేంటి? ఒకటి నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా ఇవాళ ప్రేక్షకులకు, ప్యానలిస్టులకు, మిగతా వాళ్ళకి అందరికీ కూడా, ప్రతిదీ పొలిటికల్ మోటివ్ ఉండొద్దు. పొలిటికల్ మోటివ్ ఉంటే ఏమైతుంది అంటే, రాజకీయ మోటివ్ అంటే ఏంది? రాజకీయ మోటివ్ అంటే ఏమన్నా రాజద్రోహమా, దొంగతనమా, ఇంకేమైనా ప్రాబ్లమా? పొలిటికల్ మోటివ్ అంటే ఏంది? రాజకీయం అంటే ఏంది? అంటే మేమిచ్చే డిమాండ్ కి ఎవరైతే ఈ పొలిటికల్ హెడ్ ఉన్నారో వారికి రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళు తీయాలి. పొలిటికల్ డిమాండ్ లో తప్పే ఉంది. మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారు, దాంట్లో పొలిటికల్ డిమాండ్ ఏంది? చట్టం తీసుకురావని. అంటే పొలిటికల్ డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి దానికి సామాజిక చట్టబద్ధత లేనట్ట. మరి రాజీనామా చేయకుండా వాళ్ళు ఎఫిషియెంట్ మినిస్టర్ అని ఇప్పుడు ఫెలో ఫ్రెండ్ గారు చెప్తున్నారు కదా. ఎఫిషియెంట్ మినిస్టర్, ఎఫిషియన్సీ ఏంది? అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుందంటే, వీళ్ళు చెప్పే సింపుల్ ఉదాహరణ, ఒక వ్యక్తి చాలా మంచోడు కానీ ఒకటే రేపు చేసిండు, ఒక్కసారే రేపు కదా చేసింది, ఇంక వదిలేయండి ఏం కాదు మంచోడు అంటే ఊరుకుంటారా? అంటే ఇవన్నీ లాజిక్ అంటే ఏంటంటే, ప్రతిదాన్ని సమర్థించడం లాజిక్ కాదు.
దానికి ఒక సైంటిఫిసిటీ ఉండాలి, దానికి ఒక శాస్త్రీయత ఉండాలి, దానికి ఒక డేటా డ్రివెన్ ఉండాలి, దానికి ఒక పరిశోధన ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను మీరు తిట్టిందని నేను మిమ్మల్ని తిట్టడం ఇది వాట్ అబౌట్ ఈస్ నెవర్ అన్ ఆన్సర్. ఒక 12 ఏళ్ళు భారతదేశం లాంటి పెద్ద బలమైన భారతదేశంలో ఒక ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ వ్యక్తులు అందరూ కూడా చిన్న చీమ చిట్క ఇట్లా అన్నా కానీ దానికి బాధ్యత వహించాలి. అది ప్రజాస్వామ్యంలో ఉండే మొదటి లక్షణం. అంతే తప్ప మీరు ఇట్లా చేసారు కదా అని మేము ఇట్లా చేస్తాం, మీరు ఇట్లా చేసారు కదా అని మేము ఇది ఎన్ని రోజులు డిబేట్ అవుతుంది? 80 ఏళ్ళ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ఇదేనా మనం చర్చించేది? అంటే ప్రజలు కూడా వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వాళ్ళు సరిగా చేయలేదు, వాళ్ళు వద్దని వీళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా అట్లా చేస్తామంటే లాజిక్ లేదు. అది మీరు చెప్పింది కరెక్టే, కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఇది నీట్ అయిపోయింది, కానీ వీళ్ళు ఇవాళ చేసిన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీదనే బేస్ అయి ఉంది. వాళ్ళు జరిగిన ప్రొటెస్ట్ కానీ జరుగుతున్న మూమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ మోటివ్ ఉంది అని అనుకోవడం ఒక రకంగా అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ప్రజల్లోంచి వచ్చిన ఒక అన్రెస్ట్ కానివ్వండి, ఒక అసంతృప్తి కానీ ఏదైనా వాట్ ఎవర్, ఏదో ఒక పొలిటికల్ పార్టీ దానికి ఊతం ఇస్తేనే కదా అది ముందుకెళ్తుంది. వెళ్ళడం కాదు, పొలిటికల్ పార్టీ కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవడంలో తప్పలేదు. అయితే ఇక్కడ నేననేది ఏంటంటే వీళ్ళు ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కోసమే వీళ్ళు వాళ్ళ పార్లమెంట్ ముట్టడన్నా లేకపోతే ఇంకోటన్నా ఈ డిమాండ్ పట్టుకుని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఇప్పుడు కేవలం అది కాదు, మోడీ గారు కూడా రాజీనామా చేయాలని కూడా ఎంతో మంది అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు. నేను ఇప్పుడు రాజీనామా అడగడమే తప్పు, పొలిటికల్ డిమాండే చేయొద్దు, పొలిటికల్ పార్టీలు వీళ్ళు అనడం తప్పని నేను కూడా అనట్లేదు, మీరు అన్నది కరెక్ట్, అనడం తప్పని నేను కూడా అనట్లేదు. కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత కూడా స్టిల్ దాన్నే పట్టుకుని వేలాడారేమో అనేది అనిపిస్తుంది. కాదు, నేను ఒకటి చెప్తా, రాజీనామాలు అడగడానికి ఒకటి నేను ఇంకోటి ఏంటంటే 2016లో దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీలోనే జేఎన్యూలో గొడవలైతే దేశద్రోహ చర్యలు పాకిస్తాన్ ముస్లిం వాళ్ళు చేసిరని వాళ్ళని ఆ విద్యార్థులను మొత్తం గలీజోలని అన్నారు. 2017లో రోహిత్ వేముల ఒక సోదరుడు మన మంచి స్కాలరు ఉరిపెట్టుకొని డిస్క్రిమినేషన్ వల్ల జరిగిపోతే ఆయన అసలు దళితుడే కాదని సర్టిఫికెట్లు తెచ్చిండ్రు. అసలు ఇది సంబంధమే లేదు, ఇదంతా గోల ఎవరు చదువుకుంటలేరని. 2018లో జాదవ్పూర్ యూనివర్సిటీలో గొడవలన్నీ అవుతుంటే లేదు మాకు స్కాలర్షిప్స్ బెటర్లు అంటే అప్పట్లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేదు వీళ్ళంతా కమ్యూనిస్టులు వెనక నుంచి లెఫ్ట్ వాళ్ళు ఆడుతున్నారు అన్నారు. 2019 ఎఫ్టీఐ ఫిలిం టెలివిజన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది ఇక్కడ. అంటే ఎవరైతే మన ప్రఖ్యాత నటీమణులు ఉన్నారో, ఎవరికైతే నేషనల్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి ప్రకటిస్తుందో వాళ్ళందరూ చదువుకున్నారు. వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు. ఉన్న డైరెక్టర్ మంచి వ్యక్తి కాదు, రాజకీయ అంశాలతో వచ్చిండు. ఇలాంటి అది అప్పుడేమన్నారు, అప్పుడున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళ పాత మహావికాస్ అగడి వాళ్ళు వీళ్ళు వెనక వి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. 2020లో ఫామ్ ప్రొటెస్ట్లు అయినాయి. ఇప్పుడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగంలో బాలేవని అకాలీ దళ్ ఎవరైతే ఈ కూటమిలో ఉన్నారో కూటమి నుంచి బయటకు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఖాళిస్తానీ టెర్రరిస్టులు. అసలు ఆ రైతులు చేసిన ప్రొటెస్ట్ తో పోల్చుకుంటే ఇది నథింగ్ కదా. 2021లో ఎన్ఆర్సీ అంటుంటే కోవిడ్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు ముస్లింలందరూ బంగ్లాదేశీలు అన్నారు. ఇక్కడ ఒకసారి ఉద్యమాలు చేసి నిర్భయ అప్పుడు కాదు ప్రతిసారి ఇక్కడ ప్రియాంక రెడ్డి జరిగినప్పుడు కేసు వీళ్ళంతా ఏం పనిలేనోళ్ళు, ఈ మహిళా సంఘాలంతా వీళ్ళందరికి అసలు మంచి కుటుంబమే లేదు, క్యారెక్టర్ లెస్ అని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంటే ప్రతి చోట ఎక్కడైతే నిరసన వచ్చిందో నిరసన రావాలి, విమర్శ ఉండాలి, మేము దీంట్లో నుంచి పొలిటికల్ డిమాండ్ అయితే తప్పేంటి? మరి ఇప్పుడు రాజకీయ ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ కదా. పొలిటికల్ అయితే తప్పేం లేదు, పొలిటికల్ అవ్వకుండా ఉండదు. పొలిటికల్ అవ్వకపోతే దానికి ఆ మూమెంట్ కూడా రాదు డెఫినెట్ గా, అందులో డౌటే లేదు. అది బీజేపీ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్ చేస్తుందా లేకపోతే లెఫ్ట్ చేస్తుందా ఎవరన్నా చేయనివ్వండి, ప్రజల్లో వచ్చిన ఒక డిమాండ్కి పొలిటికల్ ఆస్పిరేషన్ కూడా వస్తేనే అది ముందుకెళ్తుంది, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఒకటి సుజన్ గారు, ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంత పెద్ద మూమెంట్ కాంగ్రెస్ ఏ ప్రభుత్వం ఉందో అధికారంలో పక్కన పెడదాం, అంత పెద్ద ఢిల్లీ మొత్తం దర్దలాడిపోయింది, ఒక చట్టం వచ్చింది, ఆగలేదు, ఏమీ ఆగలేదు. అలాంటి ఘటనలే, అలాంటి నిర్భయ టైపు రేప్ ఇన్సిడెంట్స్ ఆ తర్వాత 3-4 చూసాం, అదే బస్సులో చేసినవి కదా ఢిల్లీలో. అలాగే కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయిని అందులో పనిచేసే వ్యక్తి చేసిన ఇది ఒకటి చూసాం. అప్పుడు కలకత్తా మొత్తం ఉడికిపోయింది, మొత్తం వైద్య విద్యార్థులు అన్ని పార్టీలు అందరూ ఎంటర్ అయ్యారు. ఇట్లా దేశంలో చాలా జరిగాయి, ఎక్కడ ఎవరు రాజీనామా చేయడం లేదు, ఎక్కడ ఏమీ ఆగడం లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి?
దట్స్ వాట్. దీనికి సొల్యూషన్ ఒకటి ఏంటంటే దీన్ని ఫస్ట్ నార్మలైజ్ చేయొద్దండి. ఒకటి ఏంటంటే పేపర్ లీకే కదా ఏం కాదు, 20 మందే కదా ఏం కాదు, ఆ పక్క యూనివర్సిటీలే కదా ఏం కాదు, పేపర్ లీక్ అంటే అయితేనే ఉంటది, ఎగ్జామ్స్ ఏముంది, మరి ఇట్లా అన్న వాళ్ళందరూ పేపర్ ఎందుకు ఇంకా ఏం కాదని అంటున్నారు. ఏం కాదనుకునే కాడికి లీక్ అయితే ఏం కాదనుకునే కాడికి పేపర్ ఎందుకు ఇంకా ఇవన్నీ అంటే 72 ఎగ్జామ్ల లీక్లు అయినాయి భారతదేశంలో ఇప్పటి వరకు. ఇది నేను కాదు, పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ లో వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి రిప్లై పంపించారు కేంద్ర ప్రభుత్వ సభ్యులు. అంటే 72 ఎగ్జామ్ పేపర్ల లీక్ అయింది, మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, ఇన్నున్నాయి. ప్రతిసారి ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి. నిన్న మన మహారాష్ట్రలో లీక్ అయింది టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో. అంటే ఈ లీక్ అయింది ప్రజలు ఆలోచించి ఇంకోటి మీరు అన్నారు ఇవన్నీ అవుతున్నాయి కదా ఏమవుతుంది అంటే ఓపిక పట్టేంత వరకు పడతారండి. ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ తర్వాత జనాలు కూడా చూస్తారు అది 2 ఏళ్ళు అయిందా, 12 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా, 70 అయిందా, ఎక్కడ జరుగుతుంది, ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉందా లేదా, అసలు వీళ్ళకి నైతిక బాధ్యత ఉందా లేదా. కానీ ఒక క్వశ్చన్ మాత్రం నాది ఉంది సుజన గారు, మీరు స్టూడెంట్ మూవ్మెంట్స్ నుంచి వచ్చారు, మీరు చాలా ఇది చేశారు కదా, ఒక్క క్వశ్చన్ మాత్రం ఉంది. చాలా దేశాలు ఫెయిల్యూర్ స్టేట్స్ గా ఉన్నాయి వాళ్ళది, పాకిస్తాన్, శ్రీలంక, లేదా ఇప్పుడు ప్రజెంట్ నేపాల్, బంగ్లాదేశ్, ఇట్లా కొన్ని దేశాలు ఉన్నాయి కదా. అంటే మూమెంట్స్ తప్పని నేను అనట్లా, ఎందుకంటే నేను మూమెంట్స్ వచ్చిన వాడినే కాబట్టి నేను మూమెంట్స్ తప్పను. రుద్రమ గారు కూడా మూమెంట్స్ నుంచి వచ్చిన అమ్మాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి వాటి వల్ల మనం కూడా ఫెయిల్యూర్ వైపు వెళ్తామా, అన్రెస్ట్ వైపు, రెగ్యులర్ అన్రెస్ట్ వైపు మంచిది కాదేమో కదా. వాట్ యు సే? అది లిబరల్ అన్రెస్ట్ వైపు మంచిది కాదని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఉదాహరణకు నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. పిల్లవాడు ఒకడు గోలనే ఒక అరుస్తా ఉంటారు, గోల చేస్తారు, సరిగ్గా ప్రవర్తన లేదు. ఆ తర్వాత ఇంకొకరు చేస్తారు. అంటే పిల్లల తప్పనట్ట, తల్లిదండ్రులు తప్పనట్ట. కాబట్టి నేను ఒకటేందంటే నేను అన్రెస్ట్ గా చూస్తలేనండి. అన్రెస్ట్ అని నేను అన్నాను. దీన్ని ఏమనుకున్నంటే జనాలు ఇప్పుడు ఎవరైతే రోడ్ల మీద వచ్చి నిరసన చేస్తున్న పిల్లలందరూ గత 12 ఏళ్ల ముందు నుంచి కూడా 7-8 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఏదో 18 years 19 years ఉన్న పిల్లలు చాలా మంది వరకు. అంటే ఈ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల నుంచో 12 ఏళ్ల నుంచో జరుగుతున్న పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ చూసి ఉన్నట్టే ఉంటది కదా. అంటే మొన్నటి వరకు నేను రైతును కాదు కాబట్టి నాకు ఇబ్బంది జరగలేదు, నేను మహిళను కాదు కాబట్టి నాకు ఇబ్బంది జరగలేదు, నేను ఇంకొక సభ్యురాలు కాబట్టి నాకు ఇబ్బంది జరగలేదు. ఇప్పుడు ఆ సెగ నా వరకు తాకేసరికి ప్రజలకు ఎప్పుడైనా ఉంటది కదా. అంటే అన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా అందరూ వచ్చి ప్రతిసారి మాట్లాడరు, అందరూ వచ్చి కూడా అదే విధంగా స్పందించరు. యువత, పిల్లలు, ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఈ ప్యానలిస్ట్ లో ఉన్నారు, మనం అందరం ఏం చేసినా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఉజ్వలంగా ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ నుంచి వాళ్ళు బాగా రావాలి, ఒక వాల్యూ రావాలి, డిగ్నిటీ రావాలనే వాల్యూస్ కోసమే పనిచేస్తారు. మనం అట్టి పనులు అనుకున్న డబ్బులు సంపాదించవచ్చు, సాటిలైట్ చేసిన డబ్బులు సంపాదించడానికి ఏముందిలేండి, ఎలాగైనా బతుకుతారు. కాకపోతే మంచి మార్గం, చెడు మార్గం 2 ఉంటాయి. ఆ మార్గాలు ఎంచుకోవడంలోనే ఉంటది అది. అబ్సల్యూట్లీ ఆ మార్గాలు ఎంచుకునే దాంట్లో మనం రోజు రోజుకి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం, అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ డెమోక్రసీలో అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనం అకౌంటబిలిటీ కోసమే కొట్టుకుంటున్నాము, అకౌంటబిలిటీ మాత్రం దొరకడం లేదు. అది ఒకటి. రుద్రమ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి నీట్ లీకేజ్ అయినప్పటి నుంచి గొడవ జరుగుతుంటే ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ పెడదాము అని ఆలోచించింది తప్ప దీని మీద కరెక్ట్ యాక్షన్ ఏంటనే దాని మీద ఏదో సిబిఐకి ఇచ్చారు, అది కంటి తుడుపు చర్య. కింద స్థాయి వాళ్ళని ఏదో ఇది చేయడం తప్ప టాప్ బ్రాస్ని ఎవరిని ఇది చేసిన ఇది కనిపించలేదు. అది ఒకటి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని అనగానే నేను కొంచెం నెగ్లిజెన్సీ కనపడింది. రెండోది, ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో కనీసం శాఖ మార్చినా ఏమైనా కొంత సాటిస్ఫై అయ్యేవాళ్ళేమో, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేకపోతే ఈ ఆర్గనైజర్స్ వీళ్ళు కానీ. అది కూడా జరగలేదు ప్రభుత్వం వైపు నుంచి. సో ఇటువంటివి ఉన్నప్పుడు ఈ మూమెంట్ అంత మంచి సిగ్నల్ అయితే కాదు, మంచి సైన్ అయితే కాదు డెమోక్రటిక్ ఇండియాకి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న దేశాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే, ఒకప్పుడు చైనా, బీజింగ్ మనకి ఇంకా మర్చిపోలేదు మనం. నిన్న మొన్నటి శ్రీలంక ఇన్సిడెంట్ మర్చిపోలేదు. బంగ్లాదేశ్ను చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం కదా, ఇంకా చాలా దేశాల్లో చూస్తున్నాం ఇటువంటి జంజీల, నేపాల్ మొన్న రీసెంట్ డెవలప్మెంట్. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటిని అణిచివేయకూడదు, అడ్రస్ చేయాలి. అది చేయడంలో ఎక్కడో లోపం జరిగిందేమో అనిపిస్తుంది. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఒక డిమాండ్ పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ డిమాండ్ ని స్వీకరించింది, అడ్రస్ చేయాలి. దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నీట్ లో పరీక్ష లోపం పరీక్ష లీక్ అవ్వటం అనేటువంటిది దురదృష్టకరము. డెఫినెట్ గా ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటామని ప్రభుత్వం భారతదేశ ప్రజలకి, విద్యార్థులకి అడ్రస్ చేసింది. మళ్ళీ పరీక్ష పెట్టింది. పరీక్షా పత్రాలను హెలికాప్టర్లల్లా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది.
సెకండ్ టైం పెట్టినప్పుడు ఎక్కడ కూడా పరీక్షా పత్రం అనేటువంటిది లీకేజ్ జరగలేదు. సో జరిగినటువంటి తప్పును సరిదిద్దుకున్నారు, అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఫస్ట్ టైం ఎక్కడైతే ఎందుకు తప్పు జరిగింది అనేటువంటి దానిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది దాని చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తోంది. సో మనకేం కావాలి అనేటువంటి దానికి పరిష్కారం వచ్చిన తర్వాత ఇంకా అదే పనిగా ఒక పరీక్ష పెట్టి దాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. సెకండ్ టైం పరీక్ష పేపర్ ఎక్కడ లీక్ అవ్వలేదు. సో దానికి అక్కడ ఎండ్ కార్డు పడిన తర్వాత కూడా మొదలు జరిగినటువంటి పేపర్ లీక్ నే పట్టుకొని ఇయాల్టి దాకా కూడా ఉద్యమం చేయడం అనేటువంటిది అంటే ఇక్కడ రుద్రమ గారు ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అది లీక్ అయింది మళ్ళీ పెట్టారు కాబట్టి దాన్ని మర్చిపోవాలి అని అంటే, మొదటిసారి రాసిన వాళ్ళు ఎంతమంది లాస్ అయి ఉంటారో రెండోసారి రాసిన దాంట్లో, మొదటిసారి రాసిన వాళ్ళు ర్యాంక్ కోసం ఆశలు పెట్టుకున్న వాళ్ళు రెండోసారి పేపర్ ఎంత భయంకరమైన టఫ్ వచ్చింది తెలుసా? సెకండ్ టైము చాలా భయంకరం, అసలు వాళ్ళు ఊహించలేదు. ఇన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లే నోరేళ్ళ పెట్టాయి ఆ పేపర్ చూసి. మరి ఫస్ట్ టైం రాసి నాకు ర్యాంక్ వస్తుంది నమ్మిన వాళ్ళే సూసైడ్లకు పాల్పడ్డారు, చాలా మంది హోప్స్ వదిలేసుకున్నారు. ఇంకొక విషయం చెప్తాను నేను, నీట్ అనేది సృజన గారు అన్నారని నేను అనడంలా, అది ఒక అన్డెమోక్రటిక్ ఇది. అది అంతకుముందు స్టేట్లు ఏ స్టేట్కి ఆ స్టేట్ పెట్టుకునేవి, మనకు తెలుసు మనందరం ఏం స్టేట్లు రాసిన వాళ్ళమే కదా, ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని కామన్గా ఉండేటివి. అలాగని స్టేట్స్లో లీక్ అవ్వలేదా అంటే అయినాయి, కానీ ఆ స్టేట్ వరకు ఎఫెక్ట్ అయింది, మళ్ళీ ఏదో పెట్టారు, ఇప్పుడు దేశం అంతా అయింది కదా. సో ఇటువంటివి చేయడం అనేది కేంద్రం కొంత ఆలోచించుకుని దాన్ని సరిదిద్దుకుని ఉంటే బాగుండేది. అలా చేయకపోవడం కూడా ఇవాళ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. యూత్ ముందు ఎవరి ముందైతే నిలబడకూడదో ఆ యూత్ ముందు నిలబడింది పరిస్థితి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా, ఎందుకంటే విద్యార్థులు చాలా ప్రెజర్ లో ఉంటారు. నీట్ లాంటి పరీక్ష, ఎంసెట్ లాంటి పరీక్ష, 10th క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేటప్పుడు అసలు విద్యార్థులకు విపరీతమైన ప్రెజర్ లోకి వాళ్ళు నెట్టివేయబడతారు. ఒక దిక్కు పేరెంట్స్, ఒక దిక్కు టీచర్లు, ఇంత పర్సంటేజ్ రావాలి, ఇన్ని మార్కులు రావాలి, 0.1% తేడాతో కూడా ర్యాంక్ ఎక్కడికో వెనక్కి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ ప్రెజర్ లో ఉండి రాస్తారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం రాసినట్టుగా సెకండ్ టైం రాస్తారా అంటే దానికి ఏం గ్యారంటీ లేదు. నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకి పేపర్లో పరీక్షా పత్రాల దిద్దుబాటులో జరిగినటువంటి నష్టం వల్ల 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మన ప్రాణం అంతా కూడా తలడిల్లిపోయింది కదా. ఇవాళ మన పిల్లలు కూడా ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు, ఈ ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించేటటువంటి క్రమంలో అట్లాంటి లోపాలు జరిగినప్పుడు డెఫినెట్ గా అది జరగకూడనటువంటి అంశమే, అది ఎవ్వరం కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అంశం కాదు. అయితే దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇవాళ వెళ్ళినటువంటి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ జేపీ నడ్డా గారు పిలిచి కూడా మాట్లాడారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, నేను అన్న పాయింట్ ఇదే. ఇవాళ చేసిన చర్యలు కానీ డే 1 చేసి ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చుండేది కదా. ఎనీవే రుద్రం గారు మీరు చెప్పిన పాయింట్ లాస్ట్ వచ్చింది. నిజానికి జేపీ నడ్డా గారు వెళ్ళడము, ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షా గారు పిలిచి మాట్లాడడం, ఇవన్నీ ఇవాళ జరిగినాయి. ఏది పార్లమెంట్ దాకా వచ్చిన తర్వాత, అదేదో ముందే చేసి ఉంటాయి. ఇదైతే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ చర్చని, ఈ టాపిక్ని ఆపుతాను. ఏంటంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 3-5 years బ్యాక్ నియర్లీ భువనగిరి దగ్గర ఎంసెట్ రాయడానికని కూతురుని ఎక్కించుకొని తండ్రి స్కూటర్ మీద తీసుకెళ్తా ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే రక్తం మడుగులో పడి ఉంటాడు, తండ్రి దెబ్బలు బాగా తగులుతాయి. నువ్వు వెళ్ళి ఎగ్జామ్ లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళని పంపించేస్తాడు. కూతుర్ని ఎవరికో దగ్గరున్న ఎవరో తీసుకెళ్తారు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూనే వెళ్తుంది. ఎంట్రన్స్ రాసి బయటకు వచ్చేసరికి తండ్రి చనిపోతాడు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఆ మైండ్ సెట్, ఈ ఎగ్జామ్ పోతే ఇక జీవితమే లేదు, ఎంసెట్ లేకపోతే, ఇంజనీరింగ్ లేకపోతే, మెడిసిన్ లేకపోతే బతకలేరు మనుషులు అన్నట్టు ఉన్న ఈ టైంలో ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉండుంటాయి, కానీ ఒకటి గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్రమ గారు అండ్ సృజన గారు. థ్యాంక్ యూ అండి, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.